ఈ థైరాయిడ్ సమస్యలు అనేవి కొంతమందిలో ముందు నుంచి కూడా వస్తూ ఉంటాయి. కొంతమందికి వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికన్నా ఉన్నా కూడా వస్తూ ఉంటుంది. కొంతమందికి చాలా ఒబేసిటీతో బాధపడుతున్నప్పుడు కూడా వస్తుంది. ఒక్కోసారి కొంతమందికి హార్మోన్స్లో చేంజెస్ వల్ల కూడా వస్తుంటుంది. సో ఒక చిన్న చిట్కా, ఈ ప్రెగ్నెన్సీ టైంలో థైరాయిడ్ వచ్చినప్పుడు యాక్చువల్గా మెడిసిన్ కూడా రెగ్యులర్గా కొంచెం వాడడానికి డాక్టర్స్ చెప్తూ ఉంటారు. అయితే దీనికి ఒక చిన్న చిట్కా ఏంటంటే, ఈ గొంతు దగ్గర ఎప్పుడు కూడా ఇలా మసాజ్ చేసుకోవాలి. ఒక 5 to 10 minutes వరకు కానీ ఇలా చేసుకోగలిగితే ఆ థైరాయిడ్ సమస్య అనేది తొందరగా వెళ్ళిపోతుంది. అట్ ద సేమ్ టైం మేము చాలా మందికి చేసి చూసాము. ఒక ఆనియన్ అంటే పెద్ద ఉల్లిపాయ అంటాం, ఆ ఉల్లిపాయ ఆనియన్ని దాన్ని సగం కట్ చేసి దాన్ని నెమ్మదిగా ఇక్కడ మసాజ్ చేసుకుంటూ ఉండాలి. ఎనీ టైం మసాజ్ చేసుకోవచ్చు. 5 times అంటే ఎప్పుడైనా చేసుకోవచ్చు, కానీ ఒక 5 సార్లు చేసుకోగలిగితే కనుక ఇక్కడ నెమ్మదిగా ఆ థైరాయిడ్ అనేది వెళ్ళిపోతూ ఉంటుంది. థైరాయిడ్ సమస్య ఉన్నప్పుడు కొంతమంది కన్సీవ్ అవ్వడానికి కూడా ప్రాబ్లం అవుతూ ఉంటుంది. ఒక్కోసారి ప్రెగ్నెన్సీలో కన్సీవ్ అయినా కూడా మిస్క్యారేజెస్ అవుతూ ఉంటుంది. అది కూడా దానికి వన్ ఆఫ్ ద రీజన్ థైరాయిడ్. సో థైరాయిడ్ సమస్య ఎక్కువ ఉందా తక్కువ ఉందా అనేది డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేసుకున్నప్పుడు మాత్రమే తెలుస్తుంది. ఒకవేళ మెడికేషన్ అవసరమైతే మెడికేషన్ తీసుకోవాల్సి ఉంటుంది. దాంతో పాటుగా యోగాకు సంబంధించిన ప్రాక్టీస్ కనుక చేయగలిగితే చాలా తొందరగా మార్పు అనేది వచ్చేస్తుంది.